చేస్తారు దండ పట్టుకోండి కాన్సెప్ట్ ఏదైతే ఉందో బెన్ సర్కిల్ గా నామకరణం ఇక్కడ ఆయన విగ్రహం ప్రతిష్ఠించడం కోసం మా కాకాని ఆశయ సాధన సమితి వారి కృషి ఎంతో ఉంది. అందులోనే భాగంగా స్వాతంత్ర సమరయోధులు అసోసియేషన్ సెక్రటరీ గారు నుండి మోత్కూరి వెంకటేశ్వరరావు గారు కూడా ఇవాళ ఇక్కడ ఉంటాం. అలాగే ఆయనతో సహచరులుగా ఉన్నటువంటి ఆనాటి మరొక ముఖ్య నేత రైతు నేత ఆచార్య ఎన్జి రంగా గారు, ఆయన ఫౌండేషన్ ప్రెసిడెంట్ గా గోగినేని ఆయన కూడా ఉంటాం ఇక్కడ. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల అమలు చైర్మన్ గారు శ్రీ లంకా దినకర్ గారు, వారికి మా కాకాని ఆశయ సాధన సమితి తరఫున హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాము. అలాగే ఈనాటి మరొక విశిష్ట అతిథి మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీకి నూతనంగా ఎన్నికైనటువంటి డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ కృష్ణ దొడుకునేని గారికి కూడా ఆ కాకాని ఆశయ సాధన సమితి తరఫున హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాం. మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరి కూటమి నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ జిల్లా ఉపాధ్యక్షులు జాస్ సతీష్ గారికి కానివ్వండి, అలాగే దాసరి రవి గారు, అలాగే మిగిలిన రాష్ట్ర నాయకులు, మిగిలిన జిల్లా నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ, కూటమి నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం కాకాని గారి జయంతిని స్మరించుకుంటూ ఇదే రోజు మరి నా జన్మదినం కూడా కావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినట్టు ముఖ్య అతిథి శ్రీ లంకా దినకర్ గారు మాట్లాడిన తర్వాత మా సమితి తరఫున ఆయనకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కాకాని ఆశయ సాధన సమితి వారి ఆధ్వర్యంలో కాకాని వెంకటరత్నం గారు 121వ జయంతి 26వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావటం, ముఖ్యంగా కాకాని వెంకటరత్నం గారు అనగానే ఒక ఆంధ్ర టైగర్, ఆంధ్ర ప్రాంతం యొక్క విశిష్టతని, ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తుల్లో మొదటి తరం, మొదటి వ్యక్తి. అతని యొక్క పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో, ఒక వ్యవసాయ కుటుంబంలో 1900 సంవత్సరంలో వారు జన్మించిన తర్వాత 1930లో వారు ఏదైతే స్వతంత్ర సమరయోధులుగా ఉప్పు సత్యాగ్రహంలో వారు పాల్గొనడం, తర్వాత 1942-45 మధ్య ఏదైతే క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా 3 సంవత్సరాలు తంజావూరులో కానీ అలాగే వేలూరు జైల్లో కూడా కారాగార శిక్షని వారు స్వతంత్రోద్యమంలో భాగంగా వారు ఆ యొక్క జైలు శిక్షణ కూడా అనుభవించడం జరిగింది. అంటే యావత్ కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, యావత్ భారతదేశ దాస్య శృంఖలాల నుంచి త్యజించి స్వతంత్రాన్ని ఈ దేశానికి తెప్పించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించారు. ఆయన చాలా మారుమూల ప్రాంతం ఉయ్యూరులో ఆకునూరు అనేటటువంటి ఒక గ్రామంలో జన్మించి అక్కడి నుంచి అచంచలంగా ఒక్కొక్క మెట్టు ఎరుగుతూ విద్యానాయకుడుగా, తర్వాత రాజకీయాల్లో తనకున్నటువంటి మక్కువ ఏదైతే ఉందో దానిలో భాగంగా గ్రామ స్థాయిలో వివిధ రకాల పదవులను అధిష్ఠిస్తూ స్వతంత్ర సమరయోధులుగా ఏదైతే వారు ఈ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఒక ఆదిత్యాన్ని తీసుకొని దేశ సేవ కోసం అడుగులు వేయటం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి ఉక్కు మనిషి అయితే ఆంధ్ర ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నం గారు అనేటటువంటి పేరు ఆయన పోరాట పటిమతో తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒకసారి ఆయన స్ఫూర్తితోటి మనందరం కూడా నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో స్వర్ణాంధ్రగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంక్షించారో దానికి స్ఫూర్తి కాకాని వెంకటరత్నం గారు. ఏదైతే జై ఆంధ్ర ఉద్యమంలో ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటు ద్వారానే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అనేటటువంటి దాన్ని వెలిగించి చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1947కి దేశాన్ని వికసిత భారత్గా అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనే ఉద్దేశంతో ఆజోతి అమృతోత్సవ్ కార్యక్రమంలో భాగంగా
దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ దేశానికి సేవలు చేశారో అటువంటి వారిని గుర్తించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో మన కాకాని వెంకటరత్నం గారిని కూడా స్వతంత్ర సమర యోధులుగా విశిష్టమైనటువంటి వ్యక్తులుగా ఆజాతీయ అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1972 వరకు 1969 నుంచి 72 మధ్యలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా, పాడి పరిశ్రమ శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారు. ఇవాళ క్షీర విప్లవం ఆంధ్రప్రదేశ్ లో పాల సేకరణ ఇంత భారీ స్థాయిలో జరుగుతుందంటే దానికి పునాది నాంది కాకాని వెంకటరత్నం గారు. సహకార రంగం ద్వారా పాల ఉత్పత్తిలో ఏ విధంగా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని తెచ్చి ఏ విధంగా రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపిన దానిలో మొదటి అడుగు వేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాకాని వెంకటరత్నం గారు. ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తి ఒక 126వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావటం, ఆయన్ని ఒకసారి తలుచుకోవటం, కాకాని వెంకటరత్నం గారి ఆశయ సాధన దిశగా నవ్యాంధ్ర అభివృద్ధి చెందిన స్వర్ణాంధ్రగా ఏదైతే ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తున్నామో ఘనమైనటువంటి నివాళిని 2047 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంక్షించినటువంటి స్వర్ణాంధ్రగా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభితో కాకాని వెంకటరత్నం గారికి ఘనమైనటువంటి నివాళిని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నాకు కొన్ని వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది కాకాని వెంకటరత్నం గారికి ఆశయ సమితికి సంబంధించినటువంటి పెద్దలు. ఈ యొక్క వినతి పత్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పష్టంగా ఇందులో ఉన్నటువంటి అంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ యొక్క వినతిని ఏదైతే ఉందో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాటిని సాధన దిశగా మేము కూడా మా కార్యాచరణ చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ వినతిలో ఆగస్టు 3వ తారీఖు ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో పండుగ వాతావరణంలో కాకాని గారి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం జరిపించాలి అనేటటువంటి ఒక వినతి ఉంది. ఇవాళ నవ్యాంధ్రకి స్వర్ణాంధ్రకి స్ఫూర్తి అయినటువంటి కాకాని వెంకటరత్నం గారి జయాంధ్ర ఉద్యమం స్ఫూర్తితో ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ గతంలో బెంజ్ ఉండేది, బెంజ్ సర్కిల్, బెంజ్ కంపెనీ ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని బెంజ్ సర్కిల్ అనేటువంటి వారు. ఈ యొక్క ప్రాంత విశిష్టతని చాటినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా వీరి పేరుని కాకాని వెంకటరత్నం సర్కిల్ కింద దీన్ని పేరు మార్పు కోసం ఒక వినతిని అడిగారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే అమరావతిలో ఈ రాష్ట్రం కోసం విశిష్ట సేవలు అందించినటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, స్వతంత్ర ఉద్యమంలో ఉన్న వాళ్ళు, కళాకారులు, అలాగే ఆచార సాంప్రదాయాన్ని దేశానికి ప్రాంతానికి సంబంధించి చాటి చెప్పిన విశిష్టమైన వ్యక్తుల యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగే సమయంలో కాకాని వెంకటరత్నం గారిని కూడా మన ఉక్కు మనిషి జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కాకాని వెంకటరత్నం గారి విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరించాలి అనేటటువంటి విన్నపం ఏదైందో ఈ 3 అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తానని తెలియజేస్తూ, నాకు ఇంత విశిష్టమైనటువంటి కార్యక్రమంలో, ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినటువంటి కాకాని ఆశయ సాధన సమితి సంబంధించినటువంటి ప్రతినిధులు, ముఖ్యంగా కాకాని తరుణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కళ్యాణ కృష్ణ గారు, వారు కూడా రాష్ట్రానికి సంబంధించి క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందించడానికి, ముఖ్యంగా క్రికెట్ కి సంబంధించి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా కాకాని ఆశయ సాధన సమితి సభ్యులకి, ఆయన అభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీ కాకాని వెంకటరత్నం గారి 126వ జయంతి వేడుకల్ని ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి ముఖ్యంగా కాకాని ఆశయ సమితి సభ్యులు అండ్ నా ప్రియ మిత్రుడు తరుణ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. హ్యాపీ బర్త్డే ఆయన కూడా. అండ్ అలానే పెద్దలు ఇందాక లంకా దినకర్ గారు చాలా అద్భుతంగా ఇలాంటి గొప్ప విశిష్టమైన వ్యక్తి గురించి ఇంత అద్భుతంగా ఇవాళ తరానికి చెప్తున్నారు అని అంటే ఆయన సాధించిన ఘనత అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం అంటే ఏదో తక్కువ, మనకేదో అంత గొప్ప వ్యక్తులం కాదు అనే ఒక ఫీలింగ్ చాలా మందికి చాలా చోట్ల ఉంటుంది. కానీ ఆంధ్ర అంటే ఏంటో, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలేంటో అప్పట్లో కాకాని వెంకటరత్నం గారు ఉక్కు కాకానిగా ఆయన అందరికీ తెలియజెప్పారు. స్వాతంత్ర సమరయోధులుగా ఆయన అందరికీ చాలా ప్రముఖులు. అండ్ ఈ తరానికి ఆయన గురించి అంత గొప్పగా తెలియదు. సో ఏదైతే ఇందాక నిర్ణయం తీసుకున్నారో కాకాని తరుణ్ గారు, వాళ్ళ ఆశయ సమితి తరపున రిప్రజెంటేషన్ ఇచ్చారు లంకా దినకర్ గారికి. సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీరు ఇది తీసుకున్నందుకు. అండ్ ఈ ఏదైతే అర్జీ ఉందో దీన్ని మీరు గవర్నమెంట్ కి తీసుకెళ్లి ఈ సర్కిల్ పేరే కాకాని వెంకటరత్నం గారి సర్కిల్ కింద పేరు వచ్చిందంటే భావి తరాలకి ఆయన గురించి తప్పకుండా తెలుస్తుందని చెప్పి మేమంతా కూడా ఆశిస్తున్నాం.
ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా రాబోతున్నటువంటి తరాలకి వెంకటరత్నం గారి గురించి చాలా గొప్పగా మనందరం కూడా చెప్పాలన్న ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ లంకా దినకర్ గారికి, అలాగే విశిష్టమైనటువంటి కళ్యాణ్ కృష్ణ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జ్యూస్ బండిని ఆ సమితి తరఫున ఇక్కడే ఉన్నటువంటి వారికి దానం చేయడం జరుగుతుంది. తదనంతరం ఎప్పుడు కూడా కాకాని వారు పేదల కోసం తప్పించేవారు కాబట్టి పేదవారందరూ కూడా పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత అందరూ కూడా ఇక్కడ సంస్థ. ధన్యవాదాలు అమ్మా. మీ చేతిలో పెట్టిన బండి జాగ్రత్త చూసుకోండి, సరేనా? మంచిది బాబు, జాగ్రత్త చూసుకోండి, సరేనా? అదే నువ్వు కూడా రా, మరి రెసిపియంట్ కదా. బెనిఫిషరీ కాబట్టి తమ్ముడు కూడా రావాలా? వెళ్ళు రండి, మీరు రండి. ముందుకు రావా? బాగా చేసుకుంటా మన మొత్తూరు గారు రండి, పడుకోండి. ఏది కళ్యాణ్ సమితి జరుగుతున్నా. థ్యాంక్ యూ. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే. అదేనో రివర్స్ పెట్టాలో, అది రివర్స్ పెట్టాలి అంతేనా? అంతేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ముక్క. థ్యాంక్ యూ. చిన్న ముక్క సరే, ఏదో ఒకటి గాలి. బాబాయ్ అట్లే వెళ్ళి తీసుకురాదే. అట్రా అట్రా నువ్వు, ఓయ్ అట్రా. లే